కృప కలిగిన దేవ రక్షకానికి స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ జోన్లో ఉంచి ఇప్పటిదాకా నాయన పాటలతో వాక్య పఠనంతో వాక్య ధ్యానంతో మిమ్మల్ని మీరు మహింపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయా అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ శిలువ చాటును మరుగు చేసుకొని అయా మీరు మాట్లాడే మాటలు వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయమని సమస్త వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నందుకు మీకే స్తోత్రాలు నాయన. అయా ప్రతి ఒక్కరూ వినటానికి కావాల్సిన చెవులు, గ్రహించడానికి కావాల్సిన హృదయాలని దయచేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. 8 వచనాల వరకు చదవచ్చు, చదవండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండవాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గుర్చి సంతాపపడుదును. ఆమేన్. స్తోత్రం. ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇందులో ఒక మాట మాట్లాడుతున్నాడు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేస్తాను. కుమ్మరి ఇంటికి పో, అక్కడ నేను నీకు కొన్ని మాటలు తెలియచేస్తాను. నువ్వేం చేయాలి? లెగవాలి, లేచి ఎక్కడికి పోవాలట? ఎక్కడికి పడితే అక్కడ పోవటానికి లేదు, కుమ్మరి ఇంటికి పో. కుమ్మరి అంటే ఎవరో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు. దేవుని దగ్గరకు వచ్చి నిలబడితే ఆయన నీకు తెలియజేసే మాటలు కొన్ని ఉంటాయి, అవి జాగ్రత్తగా విను. ఉదయం పూట నువ్వు లేచి ఏం చేయాలట? దేవుని సన్నిధానంలో నిలబడితే ఆయన అప్పుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడే మాటలు ఎలాంటివో తెలుసా? ఇందులో అంటున్నటువంటి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి. కుమ్మరి మట్టిని తెచ్చి నీళ్లు పోసి కలిపి సారెపై పెట్టి కుండను తయారు చేస్తాడు. కుండ ఊరకనే తయారవ్వదు, ఎట్లా పడితే అట్లా చేయలేదు నిన్ను. మనిషి కుండ అంటే ఒక మానవునికి గుర్తుగా ఉంది. మానవుణ్ణి దేవుడు ఎలా సృష్టి చేశాడో మనకి పరిశుద్ధ గ్రంథంలో రాపించాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో ఏమి రాస్తున్నాడో చూద్దాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను. మట్టిని తెచ్చి అక్కడ పెడితేనే మనిషి జీవవాయువుతోటి బ్రతికాడా? లేదు. మట్టిని ఎట్లా పడితే అట్లా పిసికి చేశాడా? లేదు. ఆ మట్టిని ఒక మనిషి రూపంలో తయారు చేశాడు. ఆ మనిషి రూపము ఎలాంటిది అంటే తను భూమి మీద పుట్టటానికి ఎలాంటి రూపంలో ఉండాలో ఆ రూపంలో ఉన్నాడు. ఆ రూపంతో మానవుణ్ణి సృష్టి చేశాడు. ముందుగా ఊహించుకున్నాడు ఆయన, నేను భూమి మీద పుట్టితే ఒక మనిషిగా ఉండాలి, ఆ మనిషి రూపం ఇలా ఉండాలి అని ఆయన ఊహించుకొని
ఆ రూపంలోనే మానవుణ్ణి సృష్టి చేశాడు. అది ఆయన చెబుతున్నటువంటి మాట. మానవుణ్ణి సృష్టి చేశాడు అంటే మట్టితో ఎవరాకారంలో చేశాడు? యేసుక్రీస్తు వారి రూపములో ఆయన ఆ మట్టిని తయారు చేసుకున్నాడు. అంటున్నాడు కదా పరిశుద్ధ గ్రంథకర్త, ఏమని అంటున్నాడు? తన స్వరూపమందు అని రాస్తున్నాడు. ఆయన రూపంలోనే సృష్టి చేసుకున్నాడు. ఆయన రూపము ఏమిటి? ఆయన రూపం ఏంటట? యేసుక్రీస్తు వారి రూపమే. అలాంటి రూపాన్ని మొదటి మానవుడైనటువంటి ఈ ఆదాము గారికి ఇచ్చాడు. అలాంటి మానవుణ్ణి దేంతో చేశాడు? మట్టితో చేసినట్టుగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ మట్టికి ఉన్న విలువ ఎంత గొప్పది అంటే, దేవుని స్వరూపము కలిగినటువంటి ఒక మానవుణ్ణి తయారు చేయటానికి వాడబడినటువంటి వస్తువు. ఆ వస్తువు ఎలా ఉంది అంటే దేవుని స్వరూపము కలిగినటువంటిది. అంతటితోటి ఊరుకోలేదు. ఆయన మనిషిని సృష్టి చేసి నాసికా రంధ్రములో ఏముదాడట? జీవవాయువును బుదవగా ఒకవేళ చనిపోయినా ఎక్కడ బ్రతుకుతావు? దేవుని దగ్గర ఉండటానికి వీలుగా తన వాయువు, జీవవాయువును ఊదాడు. ప్రసంగి రాస్తున్నాడుగా 12వ అధ్యాయంలో, మంటికి మన్నైపోతే జీవము ఏమైపోవాలట? దేవుని దగ్గరికి వెళ్ళాలి అని రాస్తున్నాడు. నువ్వు బ్రతికినంత కాలం భూమి మీద ఉంటే శరీరము ఎక్కడి నుండి తీయబడ్డదో అక్కడికి వెళ్ళిపోవాలి. మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరినటువంటి ఈ జీవము దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే నీవు ఏమి చేయాలి? ఆత్మ దానిని దయచేసినటువంటి దేవుని దగ్గరికి, దేవుని యొద్దకే మరలిపోవును. వెళ్ళొద్దట. వరకునే చెప్పేశాడా వెళ్ళొద్దని? ఎట్టబడితే అట్ట చేస్తే వెళ్తాడా మానవుడు దేవుని దగ్గరికి? ఇంకెందుకు మరి ఈ పనులన్నీ? ఈ ఉదయాన్నే లెగవటం ఎందుకు? ప్రార్థనలు చేయటం ఎందుకు? గుళ్ళు గోపురాలకు పోవటం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? దేవుడు దయచేసినటువంటి ఈ ఆత్మ దేవుని దగ్గరికి పోయేటట్టుగా ఉందా? అలాంటి పరిస్థితిలోనే ఉన్నామా మనం? ఆలోచన చేసుకోవాలి కదా. దేవుడు 2 మార్గాలని మనకి ఇచ్చాడు కదా. ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గము అనేది. మరణ మార్గంలో ప్రవేశించే పనులు నువ్వు చేస్తే దేవుని దగ్గరికి చేరతావా? కాబట్టి ఆ మార్గాల్లో నువ్వు నడవటానికి వీలు లేదు. జీవములో ప్రవేశించడానికి ఏ పనులు చేయాలో ఆ పనులే నువ్వు చేసి తీరాలి అనేది ఇందులో రాయబడినటువంటిది. ప్రతి మానవుడు కూడా దేవుడు చేసినటువంటి పాత్రగా ఉండాలి అనేదే ఆయన యొక్క నిర్ణయము. కొమ్మరివాడు తనకి ఇష్టమైనట్లుగా కొండను తయారు చేస్తాడు. తనకి ఇష్టమైనట్టుగా. ఎవరి రూపము ఇంకొకరితోటి కలవకుండా దేవుడు చేశాడు. అందరినీ గుర్తుపట్టచ్చు. పలానా రూపంలో ఉన్నవాడు పలానా వాడు, పలానా రూపంలో ఉన్నవాడు పలానా పేరు పెట్టుకున్నాడు. ఇలా ఒకరికి కమల పిల్లలు కూడా ఎక్కడో ఒక చాట తేడా ఉండి తీరుద్ది. కొండలను తయారు చేసేటువంటి పరిస్థితి అంటే రకరకాలైనటువంటి కొండలను తయారు చేసి ఆ కొండకు కొన్ని స్వభావాలు కలగజేసి భూమి మీద వారిని ఉంచి వారి ద్వారా దేవుణ్ణి మహిమపరిచే విధానంగా ఉండండి అని కొన్ని వరాలు ఆ యొక్క కొండకు దయచేశాడు. ఎలాంటి వరాలు ఇచ్చాడో మనకి తెలియజేస్తున్నటువంటి మాట ఒకటి కనిపిస్తా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 4 నుండి మనం చదువుకుంటూ పోతే అందులో కొన్ని వరాలు భూమి మీద మానవులకు ఇచ్చినట్లుగా, మానవులంటే ఆ కొండకు దయచేశాడు. ఈ కొండ మట్టితో చేయబడినటువంటి కొండ, సారె మీద తిప్పుతూ ఉన్నటువంటి కొండ. సారంటే కుమ్మరి దగ్గర ఉండేటువంటి ఒక చక్రము. ఆ చక్రం మీద తయారు చేసినటువంటి మట్టి, ఆ మట్టి జిగటగా ఉంటది. అది జిగటగా ఉండాలి అంటే నీరు పోసి తీరాలి. ఆ నీరు పరిశుద్ధాత్మకు గుర్తుగా మనకు కనిపిస్తా ఉంది. ఆ
ఆ నీరు లేకుండా మట్టికి ప్రయోజనం ఏమి ఉండదు. ఉండదండి. ఉంటదండి నీళ్లు పోయకుండా మట్టికి? అవదండి, ఉండదు. రోడ్డు కొత్తగా మీద అవదు. మట్టి నేల నడిచినప్పుడు అది జిగటగా ఉంటే కాలుకు చుట్టుకుంటది. అది నీరు పడకుండా ఉంటే కాలుకు చుట్టుకుంటుందా? అది మన ఇష్ట చుట్టుకోదండి. ప్రకారంగా నడవటానికి వీలు లేకుండా ఆ నీరు జిగటగా తయారు చేస్తుంది నిన్ను. హల్లెలూయా. మట్టిగా తయారు చేసిన ఆ కుండ జిగట కలిగి ఉంటది. సారె మీద తిప్పిన తరువాత చేసినటువంటి ఆ కుండ బయటికి తీసిన తరువాత కొన్ని కుండలు కాల్చకుండానే పగిలిపోతా ఉంటాయి. వదిలిపెట్టి. పగిలిపోయినప్పుడు దానిని మరలా సారి మీద వేసి మళ్ళీ కుండ తయారు చేయొచ్చు. కానీ అది కాల్చిన తరువాత పగిలితే అది దేనికి పనికి రాకుండా పోద్ది. దాంట్లో నీళ్లు పోయలేము, ఏమి చేయలేని స్థితిలో ఆ కుండ ఉంటది అనేది తర్వాత మనం తెలుసుకుందాం. చదువమ్మా ఏముంటదో. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆ, ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఆమె ఎంత గొప్పగా కనిపిస్తున్నాడు. ఇందులో మానవుడికి దేవుడు దయచేసినటువంటి కృపా వరములు అంటే నానా విధములైనటువంటి మట్టి కుండలు, రకరకాలైనటువంటి కుండలను దేవుడు తయారు చేసి తన స్వాధీనంలో ఉంచుకొని ఏ విధంగా ఉంటే ప్రజలకు ఆయనకి అనుకూలంగా ప్రజలు మారతారో ఆ విధంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో నిర్మించి తనకంటే కొంచెము తక్కువగా వానిని చేశాడు అని రాస్తున్నాడు. అంటే మానవుడు దేవుని స్వరూపంగా ఉన్నాడు, కానీ తనకంటే కొంచెము తక్కువగా ఉంచాడట. కారణం ఏంటి అంటే ఒక దేవుని యొక్క ఆత్మగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తనతో పాటుగా ఉంటే ఎలాంటి ఇబ్బంది కలుగుద్దో మనకి తెలుసు. అతన్ని భూమి మీద పడవేసి అక్కడ భూమి మీద మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఏర్పాట్లు జరిగినాయి. అపవాది భూమి మీదకు తోయబడ్డాడు. ఎందుకయ్యా అంటే దేవునితో సమానంగా సమానంగా ఉండాలనుకున్నాడు. కారణంగా అనేది ఇందులో కనిపిస్తా ఉంది. జిగట మట్టిని తన ఇష్టం వచ్చిన ఆకారంలో దేవుడు చేసుకోవచ్చు అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 20-21 వచనం వరకు మనము చదువుకుందాము. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితివని చదువమ్మా, ఇప్పుడే రూపింపబడినది. ఒక్క నిమిషంలో. నన్నెందుకు ఇలాగూ చదువున్నాను. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపింపబడినది రూపించిన వారితో చెప్పున. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఆమె ఏంటమ్మది? ఒకటి ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఘనహీనత కోసం. హల్లెలూయా. హల్లెలూయా.
కుమ్మరికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఏమంటున్నాడమ్మా? మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం, చదవండి. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించువానితో చెప్పున. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఆమె ఇందులో అంటున్నాడు, ఆమేన్. మట్టి మీద అంటే మానవుని మీద దేవునికి అధికారం ఉందా లేదా అది తెలుసుకోవాలి. చేసినటువంటి వానికి చేయబడినటువంటి వస్తువు మీద అధికారము ఉండి తీరుద్ది అనేది మనం గ్రహించి తీరాలి. అంటే మన మీద దేవునికి అధికారం ఉంటుందా ఉండదా? ఉండి ఉంటదండి. తీరుద్ది అనేది మనం తెలుసుకొని తీరాలి. ఇందులో అనేక రకాలైనటువంటి పాత్రలు ఉన్నాయి. ఇందులో వెండి పాత్రలు ఉండొచ్చు, బంగారు పాత్రలు ఉండొచ్చు, వాటివి కర్ర పాత్రలు ఉండొచ్చు, మట్టి పాత్ర ఉండవచ్చు. వీటిని వాడే విధానంలో కొన్ని ఘనతకు ఉంటాయి, కొన్ని ఘనహీనతకు కనిపిస్తూ ఉంటాయి. రాస్తున్నటువంటి మాటలో తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనిస్తే అందులో రాయబడినటువంటి మాట ఒక చక్కని మాట రాయబడతా ఉంది. చదువుకుందాం, చూడండి. 2:26 కదండి. 2:20 అమ్మ. 2:20 తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 20. 2:20. గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఇందులో పాత్రలన్నీ కూడా ఒక రకంగా ఉండవు. మనము పాత్రలుగా ఉన్నటువంటి వాళ్ళమే. మనల్ని దేవుడు సృష్టి చేశాడు. ఇందులో కొంతమందికి ఘనత కలిగేటట్టుగా ఉంటది, కొంతమందికి ఘనత లేకుండా ఉండే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో బంగారం ఉంటే పాత్రలు దేవుడు చేసేటువంటి ఆ పాత్రలో దాని విలువ దేవుడు ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. మట్టిని ఇలా తయారు చేస్తే ఆ మట్టిని మానవుణ్ణి ఎలా చేశాడో ఆ మట్టిని బంగారు పాత్రగా చేయటం కూడా ఆయన చేతిలో పనే, వెండి పాత్రగా చేయటం కూడా ఆయన పనే. వెండి ఇవన్నీ విలువ కలిగినటువంటివి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని ఘనతకు అప్పగించాడు, కొన్నిటిని ఘనహీనతకి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తా ఉంది. నీవు మట్టితో చేయబడినటువంటి వాడవు. దేవుడైన యెహోవా మట్టితో మానవుని సృష్టి చేశాడని మనకు అందరికీ తెలిసిందే. ఆ మట్టి అనబడినటువంటి అది కుండగా తయారు చేశాడు. ఆ మట్టిని మానవునిగా తయారు చేశాడు. చేసిన వాడు కొమ్మరి అయిన దేవుడు. ఇందులో మనము కొన్ని విషయాలు వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. కొన్ని కుండలు ఉన్నాయి, వాటిని గురించి మనం తెలుసుకుంటే బాగుంటది అనిపించింది. మనం చూద్దాం. ఇందులో ఏంటయ్యా అంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇందాక చదువుకున్నటువంటి మాట, ఇర్మియా గ్రంథంలో రాస్తున్నటువంటి మాట, అలాగే యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఆమేన్. మానవుడు ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను జిగటమట్టి వంటి వాణ్ణి. అంటే జిగటమంటి అన్నాను అంటే పరిశుద్ధాత్ముడు నన్ను ఏలుతున్నాడు అని అర్థం. పరిశుద్ధాత్మ నా మీద ఉన్నట్లుగా ఇందులో తెలుస్తా ఉంది. అంటే జిగట మన్ను ఏ విధంగా అయితే తయారైందో ఆ నీరు నా మీద ఒలకబోసినప్పుడు నేను జిగటమంటిగా తయారయ్యాను. కాబట్టి అయ్యా నీ చేతిలో ఉన్నాను నేను. మనం అడగాలి, అయ్యా నేను నీ చేతిలో ఉన్నాను, నన్ను ఎలాంటి మట్టి కుండగా తయారు చేస్తావు, ఎలాంటి కుండగా చేస్తావు? బంగారపు కుండగా చేస్తావా, వెండి కుండగా చేస్తావా, పనికి రానటువంటి కుండగా తయారు చేస్తావా? అయ్యా నేను నీ చేతిలో ఉన్నాను, నీ ఇష్టానుసారంగా నన్ను చేయి అని ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి అడిగి తీరాలి అనేది ఇందులో రాయబడతా ఉంది. ఓటి కుండ ఒకటి కనిపిస్తా ఉంది. కీర్తనల గ్రంథంలో 31వ అధ్యాయంలో
12వ వచనాన్ని మనం చూస్తే అందులో మరణమై ఓటి కుండ కనిపిస్తా ఉంటది. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. చచ్చిపోయి దేనికి స్మరణ లేదు. కొంతమంది చచ్చిపోతే వాళ్ళని కొడుకులు కూడా పారేయలేని స్థితిలో ఉంటారు వాళ్ళు. మొన్న కరోనా వచ్చింది, చాలా మంది చనిపోయారు. చనిపోతే ఏం జరిగింది? కొడుకులను రానిచ్చారా? రాలేదు. కుమార్తెలను రానిచ్చారా? బంధువులను రానిచ్చారా? పగిలిపోయినటువంటి కుండలాగా నేను పడి ఉన్నాను. నేను పగిలిపోవటం వేరు, ఓటి కుండ వేరు. ఓటి కుండ అంటే క్రాక్ ఇచ్చినటువంటిది. దాంట్లో నీళ్లు ఉంటాయి కుండలో, కానీ కారిపోతా ఉంటాయి. అంటే సగం సగం జ్ఞానం కలిగి ఉండేటువంటి పరిస్థితి. ప్రకటన గ్రంథకర్త అంటున్నాడు కదా, 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కని మాట లవోదికీయ సంఘానికి రాస్తూ అంటున్నాడు, నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు. వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండు. ఓటి కుండలో నీళ్లు నిలబడతాయి, నీళ్లు ఉంటాయి, కానీ అవి కారిపోతా ఉంటాయి, బయటికి వెళ్ళిపోతా ఉంటాయి. అందువలన అంటున్నాడు, బయటికి వెళ్ళిపోయిందేమో చల్లటి ప్రవేశంలో పోతుంది, లోనున్నదేమో వేడిగా ఉంటుంది. ఎప్పుడైతే నీవు బయటకు వచ్చి చల్లబడ్డావో, వేడిగా కుండలో ఉన్నటువంటి నీవు పూర్తిగా కిందకు వచ్చేస్తావు. ఒకప్పటికి చూస్తున్నావా? మనం పరిశీలన చేస్తున్నామా? ఒక వ్యక్తి ఎరికోకు దిగిపోతున్నాడు అని మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. ఎరికోకు దిగిపోతా ఉన్నప్పుడు ఎలాంటి మెట్ల మీద దిగిపోయాడు? మొదట్లో స్థితి ఏంటి? దేవుని యొక్క నిలయమైన యెరూషలేములో ఉన్నాడు. ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు, కానీ లోకంలో పడిపోయి ఒక్కొక్క మెట్టు దిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉన్నది. ఇందులో మనం పరిశీలన చేస్తే చివరకు ప్రభువే వచ్చి కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాంటి వాడిని? దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి దేవుని మార్గంలో నడుస్తాను అని ఒప్పందం చేసుకొని ఆ మార్గం నడుస్తూ ఉండి ఒక మార్గంలో నుండి ఇంకొక మార్గంలోనికి వచ్చేసాడు. దిగుడు మెట్లులోకి దిగాడు. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పనికి గుర్తుగా ఉంది. మొట్టమొదట్లో ఆ చిన్న తప్పేగా ఏముంది, అబద్ధం ఆడితే ఏం నష్టం వచ్చింది? ఒక ఆయన చెప్పాడు కదా, ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని. ఎన్నిసార్లు? 70 మార్లు అన్నాడు. అది అందుకు దానికి అర్థం ఏంటంటే, నువ్వు ఎన్నిసార్లు అయినా సరే చచ్చిపోయేంత వరకు కూడా క్షమిస్తానే ఉండు, నీ పని అది. వాడు చేసేవాడు మాత్రం ఎన్నిసార్లు అయినా చేస్తుంటాడట, అది గుర్తు. క్షమించేవాడి గురించి రాశాడు కానీ చేసేవాడి గురించి గుర్తు చేశాడా? వాడు అన్నిసార్లు చేస్తానే ఉంటాడట. వాడు చేస్తేనే కదా నువ్వు క్షమించేది, లేకపోతే క్షమించే అవకాశం నీకు లేదు కదా. నువ్వు క్షమించాలి అంటే ఎదుటోడు తప్పు చేయాలి. ఆ తప్పు మార్గములోనికి ఒక్కొక్క మెట్టు ఇన్నిసార్లు అన్నాడు అంటే ఒక్కొక్క మెట్టు దిగిపోయాడు అనేదే ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఓటి కుండ పరిస్థితి ఏంటో తెలుసా? మార్కు సువార్త అంటే లోపల ఉన్నటువంటి స్వభావము బయటకు వస్తూ ఉంటుంది. హృదయములో ఉన్నటువంటి స్వభావము, హృదయం స్వచ్ఛమైందైతే దాని స్వభావం బయటికి ఎలా వస్తుందో చూస్తున్నాం మనం. లోపల నుండి 4వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుంటే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట ఉంది, చదువుకుందాం. 4:14 విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, త్రోవ పక్క ఉండు వారెవరనగా అవినసరు. చదువమ్మా. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు విన్న వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. ఇది దేవుని యొక్క వాక్యం విన్నటువంటి వాడు హృదయంలో చేర్చుకోకుండా అది అపవాదికి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తా ఉంది. ఆ కుండ లాంటి వాడు వినే జీవితము అలా ఉందేమో ఒక్కసారి చూసుకో.
మూడవ కుండ ఒకటి మనకు కనిపిస్తా ఉంది. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుకుంటే అందులో ఒక కుండ కనిపిస్తా ఉంది. మడ్డి కలిగినటువంటి కుండ అంటే జిగట, అందులో మట్టి ఉంది. దాన్ని కడిగినా కూడా అది పోదు, మళ్ళీ కరుసుకొనే ఉంటది. అలాంటిదే మడ్డి కుండ లాంటి వాడు. నువ్వు కడుక్కుంటావు, మళ్ళీ మడ్డి అక్కడే ఉంటది. నీవు తప్పులు చేస్తా ఉంటే దాని ఫలితం నీ హృదయంలో అంతే ఉంటుంది, కానీ పైకి కడుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అది మడ్డి పోయేటట్టుగా కడుక్కోవాలి కదా. ఆ మడ్డి నీలో ఎంత వరకు ఉంటుందో చూసుకోవాలి కదా. యెహెజ్కేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చదవండి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులు ఉన్న పట్టణమునకు శ్రమ, మడ్డిగల కుండ మానకుండా మడ్డి కలిగి ఉండు కుండ నీకు శ్రమ. చీటి దాని వంతున పడలేదు, వండిన దాన్ని ముక్కు వెంబడి ముక్కగా. నరహంతకులు ఉండేటువంటి పట్టణములో నీవు ఉంటా ఉన్నావు, పవిత్రులు జీవించే పట్టణంలో నీవు లేవు. అంటే నరహంతకులైనటువంటి వాడెవడు? అపవాది. మొట్టమొదటిలోనే హత్య చేసినటువంటి వాడు ప్రేరేపించబడి హత్య చేశాడు. ఎవరు? ఆదాము యొక్క కయీను, హేబెలు సహోదరానికి కుమారుడు కొడుకవుతాడు. ఆదాము యొక్క కుమారులు. మడ్డి కలిగినటువంటి వాడు నరహంతకుడు జీవించే జీవితం ఎలా ఉంటదంటే అపవాది చేత ప్రేరేపించబడి నరహత్య చేసినటువంటి పరిస్థితి అందులో కనిపిస్తా ఉంది. ఏమంటున్నాడు? దేవునితోనే మాట్లాడుతున్నటువంటి మాట. నేనేమన్నా కావలి వాడినా? అంటున్నాడు. దేవునితో మాట్లాడేటువంటి పరిస్థితి వస్తే నీవు ఎలా మాట్లాడుతున్నావు దేవునితో? దేవుడు మాట్లాడటానికి వచ్చినప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి? ఇందాక రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఏం చేశాము ఇందాక? పాత్ర మీద దేవునికి అధికారం లేదా అని చెప్తున్నాం కదా. అది మనకు చెప్పినటువంటి మాటే. మన మీద దేవునికి అధికారం ఉంది. ఇందులో ఏమంటున్నాడు? అధికారం ఉన్న దేవుడు వచ్చి నీతో మాట్లాడుతా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలా? అయ్యా పొరపాటు కోపంలో ఏదో చేశానులే అనాలి. ఏమంటున్నాడు ఇంకా? నేనేమన్నా నేను కావలివాడనా? కావలివాడినా నేను. ఎంత భయంకరంగా ఉంటున్నాడు. కావలి కాసే దేవునికే నేను కావలివాడినా అని చెప్పుకున్నావు అంటే ఎంత భయంకరమైనటువంటి స్థితి నీకు కలుగుతుంది. మట్టి కలిగినటువంటి కొండవని, అది ఎంత కడిగినా పోదు. దేవుడు శపించాడు, వెళ్ళిపోవు నువ్వు ఇక్కడి నుంచి. వెళ్ళిపోయాడు. అలాంటి స్థితి, నరహంతకులుండే స్థితి ఆ పట్టణంలో నీవు ఉంటే నీవు కూడా అలాగే తయారవుతావు. అపహాసకులున్న మధ్యలో నువ్వు కూర్చుంటే ఎలా ఉంటావు? మొదటి వచనాన్ని రాపించాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. చూడండి, ఆయన ఒకరిని గురించి రాయట్లేదండి, బహువచనం వాడుతున్నాడు. ఏందట? దుష్టుల ఆలోచన. ఆలోచన దుష్టంగా ఉంటే, చెడుగా ఉంటే, చెడు ప్రవర్తనగా ఉంటే వాళ్ళ మధ్యలోకి నీవు నడవకూడదండి. వాళ్ళతో పాటుగా నీవు నడవబా. దేవుడు చెబుతున్నటువంటి మాట ఇదే. కాబట్టి ఓ మట్టి కలిగినటువంటి కుండ, నీకు ఉన్నటువంటి మట్టిని వదిలించుకో. ఏం పెట్టి రాసుకుంటావు? నీకు నీరు అవసరము. నీరు పోసి అలాగే ఉంచుదాన్ని కుండలో. ఆ మట్టి అంతా నీళ్ళలో కలిసిపోద్ది, వెళ్ళిపోద్ది. అప్పుడు కడుక్కో నీ కుండ. క్షారం వేసి కడుక్కున్నా సరే నీ యొక్క పాపములు నాకు కనిపిస్తానే ఉన్నాయి. నాకు నేనుగా వచ్చి నీ పాపములను కడిగి వేసి తుడిచివేస్తే తప్ప ఆ పాపములు పోనే పోవు. నేను నీరు పోసి దానిని పూర్తిగా కడిగి వేస్తేనే తప్ప అది కుదరదు. ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు 19వ అధ్యాయంలో,
11వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇంకొక సైన్యము కుండ ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయనసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. ఎందుకని పగల కొడతాడు? దేవునికి వ్యతిరేకంగా ప్రజలు నడుచుకునే పట్టణంగా ఆ పట్టణము తయారైంది. ఒకరు కాదండి, పట్టణంలో ఉన్న జనమందరూ అలాగే ఉన్నారు. మనకు తెలుసుగా, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఒక్కడు కూడా లేడట నీతిపరుడు. చివరికి లోతు కూడా అలాంటి పరిస్థితుల్లోనే బ్రతికాడు. ఆయన ద్వారా అబ్రహాం పంపించిన 50 మంది సేవకులు కూడా తప్పిపోయారు. ఎవరు మిగల్లా, అల్లుళ్ళు మిగల్లా, చివరికి భార్య కూడా మిగల్లా, చివరికి కూతుళ్ళు కూడా మిగలకుండా పోయినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అలాంటి పరిస్థితిలో పగిలిపోయిన కుండను ఎవరైనా వాడతారు? అసలు అది మళ్ళీ దేనికైనా పనికొస్తుందా? కాల్చబడినటువంటి కుండ అది. ఆ కుండ పగిలితే యోబు గారు గీక్కున్నట్టుగా గీక్కోవాల్సిందే. యోబు గారు ఏం చేశారు? తెల్ల పెంకుతో గోక్కున్నాడు. చిల్ల పెంకుతోటి గీక్కున్నాడు. ఇంకా దేనితోటి గీక్కోవచ్చు, చిల్ల పెంకుతోటి గీక్కున్నాడు. అది కుండతోటి గీక్కున్నాడు. పగిలిపోయిన కుండ అపవాది చేతిలో పడితే నీవు పగిలిపోవాల్సిందే, ఇక దేనికి పనికిరాదు, మరణంలో పడాల్సిందే. సహోదరుడా, ఆలోచన చేయి. నువ్వెలా ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా నిన్ను వాడుకోవటానికి ఎన్ని కృపావరాలు ఇచ్చాడు. వాటన్నిటినీ పోగొట్టుకున్నావా? నోటి దురుసు వలన అన్ని పోగొట్టుకున్నావా? నీ నోటి మాట వలన అవన్నీ పక్కకు తొలగిపోయినాయా? ఆలోచన చేస్తున్నావా? పగిలిపోయిన కుండగా నీవు ఉంటే దేనికి పనికిరావు. అది పగిలిన దాకా ఉండటానికి కుదరదు. పగలక ముందే అయ్యో నేను పగిలిపోబోతున్నాను, కింద పడుతున్నాను అని కేకవేయి. పేతురు అదే కదా చేశాడు. సముద్రం మీద నడుస్తానని ఒప్పుకున్నాడు. గాలిని చూశాడు, తొలగిపోయాడు. మళ్ళీ దేవుడు పట్టుకున్న దాకా పగలక ముందే చేయాల పని. పగలక ముందే దేవుణ్ణి ప్రార్థన చేయి. అయ్యో నేను పాపాత్ముణ్ణి, పగిలిపోబోతున్నాను, అపవాది చేతిలో చిక్కాను, నన్ను కాపాడు, కేక వేయి. అలాంటి కేక నిన్ను మరలా పగలకుండా చేస్తుంది. పగిలావో ఇక దేనికి నీవు పనికి రాని వాడివి. ఇంకొక కుండ, మంచి కుండ ఒకటి ఉంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే అందులో ఒక కుండ మనకు కనిపిస్తూ ఉంటది. ఒకడు కుండతోటి నీళ్లు మోసుకొని పోతున్నాడట. కుండతోటి నీళ్లు మోసుకొని పోయేవాడిని ఎందుకండి దేవుడు కదిలించటము. శిష్యుని పిలిచాడు. పస్కా పండగ మనం చేసుకుందాం కదా, పస్కా భుజించడానికి మనకు ఒక ప్రదేశం కావాలి, ఎక్కడ ఏర్పాటు చేయమంటావు అని బోధకుడిని అడిగాము అని రాస్తున్నాడు. అందులో పస్కా పండుగ చేయటానికి ఒక ప్రదేశం కావాలి, మంచి ప్రదేశము. ఎక్కడ చెట్ల కింద, గుట్టల కిందన పస్కా పండుగ చేసేది కాదు. మంచి ప్రదేశం కావాలి. నీళ్లు మోసుకొని పోతున్నాడు ఒక ఆయన, ఒక ఆయన నీళ్లు మోసుకొని పోతున్నాడు. పరిశుద్ధాత్మను కలిగిన ఒక వ్యక్తి నడుస్తూ పోతున్నాడు. అతని దగ్గరకు పోండి, అన్యుల దగ్గరకు పోబాకండి. ఎట్లా పడితే అట్లా పస్కా పండుగ చేయటానికి లేదు. పస్కా ఈ యొక్క పశువు వధించబడటానికి పవిత్రమైనటువంటి పరిస్థితి కావాలి. పస్కా పండుగ వెళ్ళండి. నీళ్లు మోసుకొని పోతున్నాడు కుండలో. అతను మంచివాడైనటువంటి వ్యక్తి, దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి వెళ్తున్నాడు. పద, ఆయన దగ్గరికి పో. ఏంటయ్యా, ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు మీరు అడగండి, చెప్పండి, ఇదిగో బోధకుడు పస్కాను ఏర్పాటు చేసుకోవటానికి నిన్ను అడగమన్నాడు. ఒక మంచి గది, ఒక మంచి గది, బోధకుడు ఉండటానికి ఒక మంచి గది నీ దగ్గర ఉందా? పస్కా భుజించటానికి ఏర్పాటు చేసే ఒక గది, దేవునికి నిలయంగా ఉండేటువంటి ఒక గది నీ హృదయము ఉందా నీ దగ్గర? అలాంటి పరిస్థితుల్లో
ఆ నీళ్ల కుండ ఎక్కడికి చేసిందో తెలుసా? పస్కాను భుజింపజేసింది. పస్కాను భుజింపజేసే పరిస్థితి ఉందా హల్లెలూయా. మన హృదయంలో? అలాంటి పరిస్థితి ఎంత గొప్పగా రాస్తున్నాడు సామెతల గ్రంథకర్త 5వ అధ్యాయంలో 15వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే అందులో రాయబడినటువంటి గొప్ప మాటలు మనకు తెలుస్తూ ఉంటాయి. 5. మీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోవుదగురా, వీధుల్లో అవి నీటి అంటున్నాడు, కాలువగా పార. పరిశుద్ధాత్మను నీవు పొందినటువంటి వాడివి, ముందు నీవుగా రక్షణ పొందు. ఎట్లా పడితే అట్లా బైబిల్ పట్టుకొని పోయి నేను వాక్యం చెబుతాను, కుదరదు. ముందు నీ రక్షణను చూసుకో, తర్వాత పరుల యొక్క రక్షణ చూడు. సొంత కుండలో నీరు త్రాగు, ముందు నిన్ను నీవు రక్షణ మార్గంలోకి నడుపుకో. ఎంత మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి ఎంత చక్కని మాట, ఇది చదువుకుందాం. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 2వ వచనము నుండి మనం చదువుకుంటూ పోతే అక్కడ రాస్తున్నటువంటి మాట అక్కడ ఒక కుండ కనిపిస్తా ఉంటుంది. ఏం కుండ అది? ఎలీషా, నా వల్ల నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమియూ లేదనెను. నూనె కుండ ఉందటండి. ఈ నూనె కుండ మాత్రమే ఉంది. ఎలీషా గారు, అయ్యా నీ దగ్గర ఇప్పుడు దాకా పనిచేసినటువంటి నీ యొక్క సేవకుడు ఒక ఆయన ఉన్నాడే, ఆ సేవకుని యొక్క భార్యని నేను, ఆయన చచ్చిపోయాడు, 2 కుమారులు నాకు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అప్పుల బాధలో పడిపోయి వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరిని దాస్యానికి లాక్కుపోవాలని చూస్తున్నారు. అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు తన కుమారులని దాస్యంలోనికి లాక్కున్నారు. ఎంత చక్కని మాట రాస్తున్నాడండి. దాస్యములోనికి తీసుకుపోయే పరిస్థితిలో ఉంటే వెంటనే ప్రవక్త దగ్గరకు వచ్చింది, నా బిడ్డలు అపవాదికి లోనైపోబోతున్నారయ్యా, వాళ్ళని కాపాడుకోవాలి, ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇందులో మనం తెలుసుకోవాల్సింది అదే. ఒక కుమారుడు, 2 కుమారులు అలా తప్పిపోవాలి రేపొద్దున అనుకుంటే తల్లి యొక్క బాధ్యత, తండ్రి యొక్క బాధ్యత ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి రావాలి, ఒక ప్రవక్త దగ్గరకు రావాలి, అతని చేత ప్రార్థన చేయించుకోవాలి. ఇందులో ఈ యొక్క పిల్లలు దాస్యానికి లోనవబోతున్నారు. ఎందుకని? అప్పుల బాధే కాదు, ఏ బాధ వచ్చినా సరే పిల్లలు చెడిపోయే పరిస్థితులు వస్తాయి, దాస్యానికి లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయ్యా, కాపాడయ్యా. అయితే నీ దగ్గర ఏముందయ్యా అంటే, ఒక నూనె కుండ మాత్రమే ఉంది, కొద్దిగా నూనె ఉందయ్యా. మాట్లాడుతుంది, కొద్దిగా ఉంది నూనె, అయిపోవచ్చింది. ఎందుకని? లోకంలో ఉన్నాం మేము, లోకంలో బాధలన్నీ పడుతున్నాము, కొద్దిగానే మిగిలింది మా నూనె. అంత పెద్ద కుండలో నూనె తరిగిపోయింది, మా విశ్వాసం కాస్త కూడా తరిగిపోతా ఉందయ్యా. నా బిడ్డలు అపవాదికి లోనవబోతున్నారయ్యా, ఇదిగో నేను మేల్కొని నీ దగ్గరకు వచ్చానయ్యా, కాపాడటానికి మార్గం ఒకటి చూపించు. ఏం చెప్పాడో తెలుసా? నీ పిల్లల్ని ఊళ్ళోకి పంపించి ఖాళీగా ఉన్న కుండలన్నీ తెప్పించుకో. తెచ్చి నూనె పోసి, ఖాళీగా ఉన్న కుండలు ఏవైతే ఉన్నాయో నీ దగ్గరికి రావాలి. ఖాళీగా ఉన్న కుండ, నీరు లేదు, నూనె లేదు, అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళు, వాళ్ళని పిలువు, ఆ కుండలను పిలువు. ఆ కుండలు రక్షించబడాలి, అందులో నూనె పోపించాలి. అది పరిస్థితి. రక్షణ మార్గంలోకి ఆ కుండలు కూడా రావాలి. ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడు ఇందులో. పో తీసుకురా అంటే, ఇంకేమి లేవయ్యా, అన్ని తెచ్చేసాము. అన్ని తెచ్చావా? అన్ని నూనె ఉన్న కుండలేనా అవి? లేదు. నీళ్లున్న కుండలేనా? అవతల పక్క కొన్ని కుండలే వచ్చినాయి, మిగిలిన కుండలు రాలేదే. ఆ కుండ ఎందుకు రాలేదు? కారణాలు చాలా ఉన్నాయి. కుండలు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కుండ మానవులు నీవు రక్షించబడతావు రావయ్యా అని పిలిస్తే రాలేదు.
ఒక పడవ తయారు చేసి మునిగిపోయే స్థితిలో పెద్ద వాన వచ్చింది కదా ఒకసారి. ఎవరైనా ప్రవాహండి, జలప్రళయం. చూడండి, అందరిని పిలిచాడు, రాండి అయ్యా లోనకి రండి, రక్షించబడండి. ఓ పోయా పెద్ద చెప్పొచ్చావు. 120 సంవత్సరాలు చెబితేనే నేను వినలేదు, ఇంకా చెబుతున్నావు పెద్ద, మేము రాం పో. నీళ్లు లేని కుండలు, నూనె లేనటువంటి కుండలు, అలాంటి కుండల్ని వదిలేయి. 2 సార్లు చెప్పు, 3వసారి హెచ్చరిక చేయి. వాళ్ళు రానప్పుడు వదిలేసే వాళ్ళని, వాళ్ళు రక్షణ లేకుండానే మరణించిపోతారు. వాడలో ప్రవేశం లేకుండా పోయారు, చనిపోయారు అందరూ. దేవుడిని నమ్ముకొని వాడలో ప్రవేశించిన రక్షకుని మాట విని రక్షించబడినటువంటి ఆయన అందులో కనిపిస్తా ఉన్నాడు. ఇందులో కూడా ఏం జరిగింది? నూనె పొయ్యటానికి పాత్ర కావాలి అని ఖాళీగా ఉండేటువంటి పాత్రల్ని తెచ్చి పోసేయి. పాత్రలన్నింటినీ నూనె పోసి వాడే కొంది హెచ్చుగా వస్తూ ఉంటాయి. చెప్పాడు కదా, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి ఒకటే ఇచ్చాడు. తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చినటువంటి వానికి ఎంత భారంగా ఉంటుందండి. ప్రార్థన చేయాలి, భారమే. స్వస్థపరచాలి, భారమే. దేవుడిచ్చిన కృపావరాలు వాడాలి. 5 ఒకటి ఇచ్చేనే దిక్కుమొక్కు లేకుండా నిద్రపోతున్నావే నువ్వు. 5 తలాంతులు ఇచ్చినటువంటి వానికి అసలు శ్రమ లేకుండా పనిచేసినటువంటి వాడు 5 సంపాదించాడు. 5 కాదయ్యా, ఇంకా 5 సంపాదించా నేను. రొమ్మిరుసుకొని దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇచ్చావే 5, వాటిని నేను పూడ్చిపెట్టలా, వాడాను. వాడే కొంది ఇంకా పెరుగుతున్నాయ్యా. దెయ్యాలు పోయినాయ్యా. ఆకలయ్యే వాడికి ఆహారం పెట్టే పరిస్థితి నాకు ఇచ్చావయ్యా. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చే పరిస్థితిని నాకు ఇచ్చావయ్యా. గొప్ప దీవెన కదా. డబ్బులుంటాయి, పిసనాడిగా బతుకుతాడు, బయటోడికి 1 పైసా ఇడు, తను మాత్రం వాడుకుంటుంటాడు. దేవుడు ఆ వాడుకునే పరిస్థితి తీసేస్తే పాతి పెట్టినటువంటి పరిస్థితి. 5 2 ఇచ్చాడు, ఒకడికి అసూయ పడలేవాడు. నాకు నా స్తోమతను బట్టి నాకు ఇచ్చాడు, ఎవని సామర్థ్యమును బట్టి అని రాశాడు. వాని సామర్థ్యం అదే. యవనస్తుడు వాడి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్నవాడు ఉంటాడు, వాడి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఒకప్పుడు చేశాడు, ఇప్పుడు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అందువల్ల తక్కువగా ఇచ్చాడు. ఇంకొకడికి ఇచ్చాడు, ఒకటే ఇచ్చాడు. వాడి సామర్థ్యం తెలుసు. వీడు సోమరివైన చెడ్డదాసుడా, సోమరి అయిన చెడ్డదాసుడు. అలాంటి వాళ్ళు ఎవడాడు? దాసుడేనండి, కానీ సోమరివాడు, సేవకుడేనండి. కానీ ఏం చేశాడు? ఇచ్చినటువంటి కృపావరాన్ని వాడకుండా చేసేసాడు. వాడలేకపోయాడు, సోమరిగా ఉండిపోయాడు. సోమరితనం, భయంకరమైనటువంటి సోమరితనం. సోమరి వాడట సకాలంలో పంట వేయకుండా కోసే కాలంలో పోతాడట. సోమరివానికి పని చెబితే చెప్పిన వాడి కంటికి నీరు వస్తుందట. ఎందుకని? ఆ పని ఇంకొకరికి చేస్తే అయ్యేదే. వాడికి చెప్పేవాడు నిద్రపోయాడు, పని కాల. చెప్పిన వాడికి ఏమైంది? కళ్ళమ్మటి నీళ్లు వస్తాయి. ఓ, ఎంత పని జరిగింది. సోమరివాడు అని తెలిసి కూడా నీకు ఆ పని చెప్పానే, నువ్వు చివరికి పొడిచిపెట్టావే నేను ఇచ్చిన కృపావరాన్ని. ఏంటిది? ఇచ్చినటువంటి నేను ఎంత బాధపడాల్సి వచ్చిందో చూసావా? నీ సామర్థ్యాన్ని నేను గ్రహించే కదా 1 తలాంతు ఇచ్చాను, దాన్ని కూడా వాడలేదే నువ్వు. చూసారా? నూనె కుండ ఎక్కడ ఖాళీ ఉంటే పోయాలి. పిలువు వాళ్ళని, రక్షణ ఇక్కడ ఉన్నది. అన్ని కుండలు తీసుకొచ్చి ఇంకెవరు రానంటున్నారయ్యా. దాసులను పంపించాడు, విందు తయారైంది, పో రాజమార్గానికి పో. ఒక్కడు కూడా రాలేదండి. రాజమార్గానికి పోయి పిలిస్తే ఏం చెప్పారు? వంకలు. పొలం కొన్నా చూడటానికి పోవాలా, ఎదురు కొన్నా చూడటానికి పోవాలా. ఇంకోటి ప్రశస్తమైన మాట అంటున్నాడు, పెళ్లి చేసుకుంటే ఏమైంది? 2 రావచ్చుగా భోజనానికి హ్యాపీగా.
వచ్చిన వాళ్ళల్లో ఆ యజమానుడు ఎలా చూస్తూ ఉంటే, ఇంకా పో, అక్కడ అడుక్కునే వాళ్ళు ఉన్నారు, గుంటోళ్ళు వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందాలి అని చూస్తున్నారు, స్వస్థత కావాలని కోరుకుంటున్నారు, పో వాళ్ళ విలువ. గొట్టలుగా వచ్చేసారు వాళ్ళు. ఇజ్రాయెల్ జనాంగం దగ్గరికి పోతే వాళ్ళు సరిగా లేరు కాబట్టి అన్యుల దగ్గరికి రా. మనం అన్యులమైనటువంటి మనకు రక్షణ కలుగజేసింది ప్రభువు. గుట్టలుగా వచ్చారు. ఇంకా స్థలం ఉంది, ఆ స్థలం నిండాలి. ఇంకా ఎవరున్నారో చూడు, ఇంకెవరు లేరయ్యా, అందరూ వచ్చేసారు. వచ్చినటువంటి వాళ్ళు వస్త్రాలు సరిగా కట్టుకోలేదయ్యా, రక్షణలో రావాలనే కోరిక వాళ్ళకి కొంతమందికే ఉందయ్యా. రాస్తున్నటువంటి మాట ఇందులో కనిపిస్తా ఉంది. జీవనాధారము కలుగజేసినటువంటిది, జీవములో ప్రవేశింప చేసినటువంటిది నూనె కుండ. అసలు ఎంత అద్భుతం! కరువు పోయేంత వరకు కూడా నిప్పు పోస్తానే ఉందట. పోస్తే ఖాళీ అయిపోద్ది కదా, కానీ అది ఖాళీ కానటువంటి నూనె పాత్ర. పరిశుద్ధాత్ముడు వాడే కొంది ఎక్కువగా వచ్చేటువంటి వరాలు నీకు దేవుడు ఇచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. చూసారా, ఇందులో ఇంకొక కుండ మనకు కనిపిస్తుంది. 2వ రాజుల గ్రంథంలోనే 4వ అధ్యాయం 40వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, శిష్యులకు వంట చేయండి అని చెప్పాడు ఆయన. వంట చేస్తున్నారు పాపం. ఒక ఆయనకి తెలియక కారు ద్రాక్షలు ద్రాక్ష అంటే దేవుని యొక్క వనం. అది ద్రాక్ష తోట అంటే ఇజ్రాయేలీల యొక్క వనము, రక్షించబడినటువంటి వాళ్ళు కూర్చునేటువంటి వనం, అది ప్రార్థన చేసుకునేటువంటి వనము, మందిరం. అలాంటి దాంట్లో కారు ద్రాక్షలు కాసినాయట. యెషయా గ్రంథకర్త అంటున్నాడు కదా, నేనేం తక్కువ చేశాను, దీనికి బురుజు వేశాను, మంచి పాదులు తీశాను, ఎరువేశాను, సకాలంలో నీళ్లు పెట్టాను, బ్రహ్మాండంగా నూనె తీస్తా ఉంటే ఆ నూనెలో చేదు ద్రాక్షలు కనిపించినాయి నాకు. ఇందులో కనిపిస్తున్నాయి. హృదయము కలగజేశాను. నీ హృదయములో ఏమొచ్చిందో తెలుసా? ఆ కుండలో ఏముంది? నీ హృదయములో ఏమొచ్చింది? మంచిది తయారు చేస్తున్నటువంటి ఆ యొక్క పాత్రలోకి వచ్చి పడింది. పక్కనోడు చెబుతాడు, ఆ మందిరంలో ఏముందిరా, ఆ పాద్రి గారి దగ్గర ఏముందిరా, ఇదిగో మా దగ్గర ఉందిరా, రా. అక్కడ ఎవరిని గురించి చెబుతారు? యేసుక్రీస్తుని గురించి. ఇక్కడ ఎవరిని గురించి చెబుతారు? యేసుక్రీస్తుని గురించి. వేరే ఏమన్నా చెబితే పో, అపవాది దగ్గరికి పో, వేరే మాటలు చెబుతాడు. కానీ కుండలో విషము దాచుకుంటావా? విషపు కుండ, విషపు ఫలాలు అందులో వేశాడు. ఆ ఫలితము విషంగా ఉంటది, చేదుగా ఉంటది. మన చేదు ప్రవేశిస్తే చాలు, మొత్తాన్ని జరిపేస్తుంది. ఇందాక చదువుకున్న మార్కు సువార్త 7వ అధ్యాయంలో 20వ వచనం నుండి కొన్ని మాటలు ఉన్నాయి, చదువుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరిచి మనిషి యొక్క హృదయంలోకి ఏం చేరుతాయి అంటే ఒక్కోటి ఒకదాన్ని మించి ఇంకొకటి చేరుతుంటాయి. అన్నీ ఒక్కసారిగా చేరినీగా నీకు రక్షించబడే మార్గాన్ని అవి తెలియజేస్తాయి. ఇదిగో నేను వచ్చాను నీకు అని చెప్పగానే ఆ మనిషి మేల్కోవాలి. మేల్కొని సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి. ఇంకా పెంచుకుంటున్నావు విషాన్ని, నువ్వు విషపు కుండగా మారుతావా? నువ్వు నీలో ఆ విషాన్ని పెంచుకుంటావా? ఆలోచన చేయి సహోదరుడా. ఆలోచన చేస్తే నీకు తెలుస్తుంది. మనం ఎవరి చేతిలో ఉండాలి? సారె మీద చేయబడేటువంటి మట్టి కుండలాగా తయారు చేస్తే దేవుని చేతిలో ఉంటాము. ఒకవేళ మనం విడిపోతే
మళ్ళీ తీసుకొని చేసే పరిస్థితి ఉంటది. దేవుని మార్గం నుండి తప్పిపోతే, పగిలిపోతే, విడిపోతే మరలా సారిలోకి వెళ్తాం. కాల్చిన తర్వాత పగిలిపోతే నువ్వు దేనికి కూడా పనికి రావు అనేది మీకు అందరికి తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవుడవు, రక్షకుడు అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో జూమ్ లో మేమందరం వచ్చి